హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూస్ బై జాను. ఈరోజు అయితే నేను ఒక యూస్ఫుల్ టిప్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎవరైతే కొంచెం బొద్దుగా ఉండి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకోలేక చాలా కాలం నుంచి తగ్గాలి అని ఫీల్ అవుతూ తగ్గలేక కొనుక్కోవాలనుకున్న బట్టలు కొనుక్కోలేకుంటారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఒక షేప్వేర్ అనేది. తెలియకుండా ఉంటారా అని మాత్రం నేను అనను, తెలిసే ఉంటుంది. కానీ ఎలా యూజ్ చేయాలి, అసలు యూజ్ చేస్తే ఏంటి అననే వైపుకైతే వెళ్ళరు. నేను కూడా చాలా రోజులు థింక్ చేశాను. బట్ ఇలాంటి ఒక షేప్వేర్ని యూజ్ చేస్తే మనం వేసుకోవాల్సిన డ్రెస్సెస్ వేసుకోవచ్చు అని నాకైతే అర్థమైంది. షేప్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మంచి బ్రాండ్కి అయితే వెళ్ళాలి. ఫ్యాబ్రిక్ అనేది బ్రీతబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అయితే షేప్వేర్ వచ్చేసి టమ్మీని కంప్రెస్ చేస్తుంది. నేను చూపించేది స్లిమ్ చేస్తుంది, అంటే టమ్మీని కంప్రెస్ చేస్తుంది, థైస్ని కంప్రెస్ చేస్తుంది. ఎక్కువ టమ్మీ ఏరియాస్లో ఫ్యాట్ ఉన్న వాళ్ళు కొంచెం వెస్ట్రన్ అవుట్ఫిట్స్, షర్ట్స్, క్రాప్ టాప్స్, బాడీ హగ్గింగ్ ఏవైతే ఉంటాయో వెస్ట్రన్లో బాడీ హగ్గింగ్ ఉంటాయి కదా, బాడీకాన్ డ్రెస్సెస్, అలాంటివి అసలు వేసుకోలేరు. వేసుకుంటే ఎలా ఉంటామనని ఆలోచించుకోవడం తప్ప వేసుకోవడానికి అస్సలు అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక మంచి షేప్వేర్కి వెళ్తే కనుక వాళ్ళు అలాంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చు. నీట్గా కూడా లుక్ అనేది చేంజ్ అవుతుంది. మీరు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్లో చూడొచ్చు, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. షేప్వేర్ లేకుండా మనం బల్జీగా కనిపిస్తాం, షేప్వేర్ వేసుకుంటే కొంచెం నీట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా షేప్వేర్ని యూజ్ చేసి కావాల్సిన అంటే మనం నచ్చిన డ్రెస్ని అయితే వేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.